కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. విచారణకు బీఆర్ఎస్ నేత ప్రకాష్ హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ కు ప్రకాష్ అఫిడవిట్ సమర్పించారు. అఫిడవిట్ ఆధారంగా ప్రకాష్ ను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. విచారణకు బీఆర్ఎస్ నేత ప్రకాష్ హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ కు ప్రకాష్ అఫిడవిట్ సమర్పించారు. మా కరెస్పాండెంట్ అజీజ్ పూర్తి సమాచారం అందిస్తారు. అజీజ్, ఎటువంటి విచారణ జరుగుతోంది? కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ హాజరయ్యారు. ఏదైతే గతంలో అతను తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రకాష్ ని విచారణకు పిలిచారు. ప్రకాష్ ఇది రెండోసారి ఈ రోజు విచారణ కావడం. సో ఈ రోజుతో విచారణతో 101 విట్నెసెస్ ని ఈ రోజు ఏదైతే జస్టిస్ బోస్ ఈ రోజు విచారణ చేస్తున్నారో మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న మనం చూసినట్టయితే నిన్న కూడా ఏదైతే ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా విచారణ చేశారు. సుదీర్ఘమైనటువంటి విచారణ కొనసాగిందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు కూడా 11 గంటలకు ఏదైతే విచారణ ప్రారంభమైంది. అయితే కొద్దిసేపట్లోనే ఈ విచారణ ముగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వి ప్రకాష్ ఇప్పటికే ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి అఫిడేవిట్ ఏదైతే ఉందో అది కూడా సమర్పించడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి కొన్ని క్లారిఫికేషన్స్ కోసం మాత్రమే ఈ రోజు ప్రకాష్ ని జస్టిస్ గౌస్ కమిషన్ ఈ రోజు విచారణకు పిలిచిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విచారణ కూడా ప్రకాష్ మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో ప్రజల కోరిక మేరకే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇరిగేషన్ డిజైన్ ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఇరిగేషన్ సంబంధించినటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ తో వేయడం జరిగిందో వారిచ్చిన సూచనల మేరకే తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కూడా చేపట్టామని కూడా చెప్తున్నారు. అయితే కేవలం వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ చైర్మన్ ఉన్నారు. టెక్నికల్ గా తాను ఏమి చెప్పలేనని చెప్పి కూడా తాను ఏదైతే విచారణ ముందు కూడా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ విచారణ మరొక 3 రోజుల పాటు కూడా కొనసాగనుంది. అయితే ఈ రోజు ప్రకాష్ విచారణ మాత్రం త్వరగానే ముగుస్తుందని మనం చెప్పుకోవాలి. దీని తర్వాత రేపటి నుంచి కూడా మనం చూసినట్టయితే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా ఏదైతే ఈ 3 రోజుల పాటు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. వరుసగా 3 రోజుల పాటు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. ఏదైతే రేపు మనం చూసినట్లయితే నవయుగ నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధుల విచారణ కూడా కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కమిషన్ విచారణ వేగవంతమైందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మార్చి నెలాఖరులోపే ఈ విచారణకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి వారు డిసైడ్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నివేదికను కూడా వాళ్ళు ఏదైతే పూర్తిస్థాయిలో ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. సో కంక్లూజన్ విచారణ జరుగుతున్న తీరు చూస్తే సో కంక్లూజన్ కు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వారికి కమిషన్ సంబంధించి జస్టిస్ గౌస్ మైండ్ లో ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ నే ఇప్పుడు ఉన్నటువంటి విచారణ రెండోసారి మూడోసారి గతంలో ఏదైతే విచారణ చేసినవారు కావచ్చు ఇప్పుడు కొత్తగా చేసిన వారు కావచ్చు ఆ అంశాలపైనే పర్టికులర్ గా దృష్టి పెట్టి వారిని క్వశ్చన్స్ చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. శ్రీదేవి, అయితే ఫిబ్రవరిలో కూడా మాజీ సీఎం కేసీఆర్ ని అలాగే ఇతర మంత్రుల్ని కూడా విచారించే అవకాశం ఉంది అంటున్నారు. అసలు నిజంగా వాళ్ళని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయా? నోటీసులు ఏమైనా పంపించారా లేదంటే పంపించబోతున్నారా? అంటే ఫిబ్రవరి నెలలో కూడా ఏదైతే మాజీ సీఎం అయినటువంటి సీఎం కేసీఆర్ అలాగే ఏదైతే అప్పటి ఏదైతే ఇరిగేషన్ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు అలాగే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి మరొకసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన పూర్తి బాధ్యత అప్పుడు ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వంలో కీలక సూచనలు సలహాలు ఇచ్చింది మాత్రం అప్పటి సీఎం కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉంటుంది, చాలా అవసరమైనటువంటి స్టేట్మెంట్. వారు ఖచ్చితంగా ఏదైతే కమిషన్ వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును కూడా పిలిచి అప్పుడు అసలు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వివరాలు ఏంటి, అసలు ఎవరెవరికి ఏ సంస్థలకు కేటాయించారు, ఎలా కేటాయించారు, అసలు ఏ మేరకు దీంట్లో క్వాలిటీ కానీ లేదా డిజైన్ సంబంధించిన విషయం కానీ క్వాలిటీకి సంబంధించిన విషయం కావచ్చు అలాగే కంట్రోల్ ఆఫ్ మెయింటెనెన్స్ సంబంధించిన విషయాలు కావచ్చు ఇలాంటి అనేక అంశాలు అంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది, మార్చిన దాని ప్రకారం ఎస్టిమేషన్ ఎందుకు ఎలా మార్చారు ఇవన్నీ వివరాలుగా వారిని అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే వీరితో పాటు గతంలో బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఈటెల రాజేందర్ అప్పుడు పనిచేశారు. సో ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. సో ఈటెల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రిగా అప్పుడు ఈటెల రాజేందర్ పనిచేసిన నేపథ్యంలో ఈ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అనుమతులు అంటే ఏ మేరకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎవరు చెప్తే ఇచ్చారు, అసలు ఈ డిజైన్ సంబంధించిన వివరాలు మీ దగ్గర ఏమున్నాయి, ఇలాంటి అనేక కోణాలలో అది ఈటెల రాజేందర్ కావచ్చు అలాగే మాజీ మంత్రి హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్ ముగ్గురిని కూడా ఖచ్చితంగా
ఖచ్చితంగా మరొకసారి విచారించే అవకాశం అయితే ఉన్నట్లు ఏదైతే కమిషన్ దగ్గర ఉన్నటువంటి సమాచారం అయితే మనకు తెలుస్తుంది శ్రీదేవి. అయితే అజీ మొన్న నుంచి కూడా వాళ్ళని కూడా విచారణకు పిలవచ్చు అని చెప్తున్నారు కాబట్టి నేపథ్యంలో అసలు ఇప్పటి వరకు విచారణ పైన హరీష్ రావు కానీ లేకపోతే ఈటెల రాజేందర్ కానీ మాజీ సీఎం కేసీఆర్ కానీ ఏమైనా స్పందించారా? ఎందుకంటే విద్యుత్ స్కామ్ విషయంలోనే ఎన్నోసార్లు నోటీసులు పంపించినప్పటికీ హాజరవ్వలేదు, హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు. బట్ ఇప్పుడు ఈ విచారణకు అసలు హాజరవుతారా? దీన్ని కూడా ఎన్నో దాటివేసే అవకాశాలు ఉంటాయా? టెక్నికల్ గా అయితే ఖచ్చితంగా హాజరవుతారని మనం చెప్పుకోలేము. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ చూసినట్టయితే ఏదైతే విద్యుత్ సంబంధించిన దానిపైన ఇలాగే టెక్నికల్ సంబంధించిన అంశాలను ముందుకు తీసుకొచ్చి ఏదైతే హాజరు కాని పరిస్థితి మనకైతే కనిపించింది. అయితే ఈసారి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ విచారణ కోసం మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్ అయితే తప్పకుండా హాజరయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ మాజీ సీఎం అనేటువంటి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది మాత్రం ఒక ప్రశ్నగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు టెక్నికల్ ఇష్యూస్ ని బేస్ చేసుకొని అలాగే అటు లాపరమైనటువంటి ఏమైనా ప్రయత్నాలు చేసి వస్తారా లేదా అని మాత్రం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అప్పుడు హరీష్ రావు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేసినటువంటి పనులు కావచ్చు, దాని తర్వాత దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు, ఎలాంటి కమిషన్స్ జరగలేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు కేవలం రాజకీయంగా మాత్రమే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాత్రమే ఏదైతే ఈ కమిషన్ ఏర్పాటు చేశారు, మాపై అవినీతి ఆరోపణలు మోపుతున్నారు. ఏదైతే ఈ రోజు కాళేశ్వరం తోటే రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా మారింది, ప్రతి ఎకరానికి నీరు ఇస్తున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటికీ పేరుకు మాత్రమే ప్రారంభించారు తప్ప ఎక్కడా కూడా ప్రాజెక్ట్ విజిబిలిటీ కానీ వైబిలిటీ కానీ సరిగ్గా లేదు. డిజైన్ సరిగ్గా లేని కారణంగానే ఆ డిజైన్ ని మేము మార్చి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందే విధంగా తమ ప్రయత్నంలో భాగంగా డిజైన్లు మార్చి ఈ రకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మించాం తప్ప ఈ రోజు మనం చూసినట్లయితే రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి కూడా నీళ్లు పండుతుంది అంటే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ పూర్తి కావడం, అందులో పాత్ర బీఆర్ఎస్ పాత్ర ఉండడం, అది ప్రభుత్వంపై ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నచ్చకపోవడం వల్లే కేవలం దాని మీద మాకు అవినీతి ఆరోపణలు మోపుతూనే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు తప్ప దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నాం, విచారణకు హాజరైతాం అని చెప్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.